అందరికీ నమస్తే. కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పందుల బిజినెస్ గురించైనా నాకు తెలిసిందే చెప్తాను. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే తర్వాత నేను మళ్ళీ చెప్పేది ఒకటే ఏంటంటే ఈ పందుల బిజినెస్ గురించి చాలామంది నాకు కాల్ చేసి ఎట్లా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు కాల్ చేయడం జరుగుతుంది. నేనేమంటానంటే ఫస్ట్ 3 రకాలుగా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ఏంటంటే 3 రకాలుగా చేసుకోవచ్చు. పిల్లల్ని అమ్ముకోవచ్చు, బ్రీడర్లను అమ్ముకోవచ్చు, తర్వాత కట్టింగ్ అమ్ముకోవచ్చు. ఈరోజు మనము ఈ పిల్లల బిజినెస్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ఈ పందులకు సంబంధించి పిల్లల బిజినెస్ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ ఇవి మార్కెట్లో 2 నుంచి 4 నెలల మధ్యలో పిల్లలు తీసుకురావడం జరుగుతుంది. అంటే పాలు మరిచిన పిల్లలు, అంటే 45 రోజుల తర్వాత దాదాపుగా 2 నెలల పిల్లల నుంచి 4 నెలల మధ్యలో ఉన్నటువంటి పిల్లలను అమ్మడం జరుగుతుంది. ఇవి 5,000 నుంచి 10,000 మధ్యలో అమ్మడం జరుగుతుంది. మనము ఆ తీసుకొచ్చిన పిల్లల్ని మీకు ఓపిక ఉంటేనే ఈ బిజినెస్ చేసుకోవాలి. ఫస్ట్ చెప్తున్నాను, పందుల బిజినెస్ అనేది చాలా ఓపికతో ఉన్నది. ఇది ఓపికతో ఉంటేనే ఇందులో దిగండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓపిక ఉంటేనే ఇందులోకి రండి. ఇకపోతే 5 నుంచి 10,000 మధ్యలో మనకు పిల్లలు అమ్మడం జరుగుతుంది. 2 నుంచి 4 నెలల పిల్లలు. ఇవి మనకు అమ్మకానికి సిద్ధంగా రావడానికి, అంటే మీరు బ్రీడర్ లాగా అమ్ముకోవడానికి దాదాపుగా ఈ 2 నుంచి 4 నెలల పిల్లలు కదా, దాదాపుగా 4 నెలల టైం పడుతుంది. 4 నుంచి 6 నెలల టైం పడుతుంది. ప్లస్ అవి బ్రీడర్లు అయ్యి తర్వాత క్రాసింగ్ వచ్చి తర్వాత ఇవి పిల్లలు డెలివరీ అయ్యే వరకు దాదాపుగా 10 నెలల టైం పడుతుంది. అంటే 1 ఇయర్ టైం. ఇంచుమించుగా 1 ఇయర్ ఓపికతో ఉంటే మీ పిల్లలు బ్రీడర్లుగా మారి బ్రీడర్ల నుంచి తల్లులుగా మారుతాయి అన్నమాట. ఇట్లా ఇది దాదాపు 1 ఇయర్ టైం పడుతుంది. మీకు ఓపిక ఉంటే ఇట్లా చిన్నగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి. నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, ఓపిక ఉంటేనే. ఇది దాదాపుగా 12 నెలలు, అంటే 10 నుంచి పర్టికులర్గా ఈ టైం అనేది ఎందుకు చెప్తున్నా అంటే ఇంత టైం పట్టచ్చు, తక్కువలో కూడా పట్టచ్చు. ఇట్లా మనము ఈ మార్కెట్లో చేసుకోవచ్చు. ఈ పిల్లల్ని చేసుకున్న తర్వాత నువ్వు అవి బ్రీడర్లు అమ్ముకోవచ్చు, పిల్లల్ని కూడా అమ్ముకోవచ్చు. ఇట్లా మనం ఈ మార్కెట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో పాజిటివ్ చెప్పినాను, ఇట్లా అమ్ముకోవచ్చు అనే విషయంగా చెప్పినాను. నెగిటివ్ కూడా చెప్తాను. ఈ పిల్లలు తీసుకొచ్చిన తర్వాత నీ వాతావరణానికి అక్కడ ఉన్నటువంటి ఫుడ్కు కరెక్ట్గా సెట్ కాకపోతే కూడా కొన్ని పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఎటుగుడుక మొత్తం లాభాలు వేస్తాయి, ఇందులో పెద్దగా అద్భుత కల్పనలు ఉన్నాయని చెప్పట్లేదు, కానీ పిల్లలు కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. నీ పిల్లలకు డివార్మింగ్ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది, ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది, బి కాంప్లెక్స్లు ఇవ్వాల్సి ఉంటుంది, ఐరన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది, ఇట్లా లివర్ టానిక్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కరుచుకుంటాయి, వాటికి సంబంధించినటువంటి స్ప్రేలైనా ఇంజక్షన్లు అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటిని చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను, ఇవన్నీ చేసుకుంటాను అనుకుంటేనే ఇందులోకి రండి. ఇది పిల్లలకు సంబంధించినటువంటి మార్కెట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని లాభాలు ఉంటాయో అవి ఉంటాయో. ఇంకోటి ఏంటంటే అందరూ మాట్లాడేది ఏంటంటే యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో, ఇట్లా సోషల్ మీడియాలలో లక్షల్లో ఆదాయాలు వస్తాయంటే ఉత్తనే ఇట్లా చిట్కేయంగానే లాభాలు రావు. మనము కష్టపడాలి, కష్టపడితేనే లాభాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే క్రియేటివిటీగా ఆలోచించాలి, అప్డేట్ కావాలి. పిల్లలు ఎందుకు చనిపోతున్నాయని చూసుకోవాలి, పిల్లలకి ఎలాంటి ఫీడ్ ఇస్తే బాగుంటుందని చూసుకోవాలి, ఎంత పరిమాణంలో ఫీడ్ ఇవ్వాలని చూసుకోవాలి. ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటేనే ఇందులోకి రండి. ఇట్లా ఈ పిల్లల బిజినెస్ చేసుకోవచ్చు. నేను ఈ పిల్లలకి ఎంత దాన వేయాలనేది, ఇప్పుడు ఎంత తింటే అంత తింటుంది. కాకపోతే పర్టికులర్గా అర కేజీ వేసుకుంటావా, పెద్దవాటికి అయితే కేజీ వేసుకుంటాం, వీటికి అర కేజీ వేసుకున్నా సరిపోతుంది. ఇట్లా మనం మెయింటెనెన్స్ ప్రకారం చేసుకుంటే బెస్ట్. ఇంకొకటి ఏంటంటే నేను నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు మాత్రం ఇది పిల్లలకు సంబంధించినటువంటి బిజినెస్. దీన్ని మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చికెన్ రేటు 250 రూపాయలు ఉంది, మటను 700 నుంచి 800 ఉంది. కానీ ఇక్కడ ఈ పందుల్ని అమ్మే విధానంలో మీ ఇష్టం, మీ మార్కెట్, అంటే మీరు ఇచ్చే సర్వీస్ని బట్టి, మీరు ఇచ్చే మెయింటెనెన్స్ని బట్టి, మీరు ఇచ్చే ఫుడ్ని బట్టి, మీరు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సర్వీస్ని బట్టి, నేను మళ్ళీ చెప్తున్నాను, సర్వీస్ని బట్టే మనం రేట్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇది పర్టికులర్గా ఈ రేటు ఇంత రేటుకి అమ్ముకోవాలని ఏం లేదు, నీ ఇష్టం ఉన్న రేటుకి అమ్ముకోవచ్చు. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. ఫైనల్గా నేను ఏమంటున్నా అంటే పిల్లల బిజినెస్ చేసేటోళ్ళు నేను మళ్ళీ చెప్తున్నాను, ఓపిక ఉంటేనే స్టార్ట్ చేయండి. ఇకపోతే నెక్స్ట్ వీడియోలో కట్టింగ్ అయినా సరే, బ్రీడింగ్ అయినా, ఇట్లా ఈ 2 గురించి కూడా నేను మార్కెట్ ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని కూడా చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఫైనల్గా దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకరు
పాత వాళ్ళు ఎవరైనా ఉంటే మిగతా వాళ్ళకు షేర్ చేయండి.